సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లిన హైదరాబాద్ వాసులు తిరిగి వస్తున్నారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా ఉంది. పతంగి టోల్ గేట్ వద్ద 12 గేట్ల ద్వారా వాహనాల్ని పంపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసి కనిపిస్తోంది. సంక్రాంతి సెలవులు ముగించుకొని వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి ప్రయాణమయ్యేటువంటి వాహనాల సంఖ్య ఈరోజు బాగా పెరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా వాహనాల రద్దీ కొనసాగుతున్న సాయంత్రానికి ఈ వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. మనం ఒకసారి గమనిస్తే విజయవాడ, కృష్ణా అలాగే ఆంధ్ర ప్రాంతానికి సంక్రాంతి సెలవులను పురస్కరించుకొని పెద్ద ఎత్తున జనం అక్కడికి తరలి వెళ్ళారు. 4 రోజుల పాటు 12 నుంచి 16 వరకు 4 రోజుల పాటు పండగ సెలవులు కావడంతో ఈ సెలవులన్నింటినీ ఆనందంగా గడిపేందుకు తమ సొంత గ్రామాలకు, సొంత స్వస్థలాలకు వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ప్రస్తుతం తిరుగు ప్రయాణం హైదరాబాద్ మహారాణి నగరానికి తిరుగు ప్రయాణంలో ఉన్నారు. రేపటి నుంచి విధులు, అంటే రేపటి నుంచి పని దినాలు, ఈ సెలవులు ముగిసి రేపటి నుంచి పాఠశాలలు, కళాశాలలు అలాగే ఈ ఉద్యోగ కార్యకలాపాలన్నిటి కూడా రేపటి నుంచి ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రాత్రికే హైదరాబాద్కి చేరుకోవాలన్న ఉద్దేశంతో ఆంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వాహనాలు కూడా ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపుగా పెద్ద ఎత్తునటువంటి వాహనాలు వస్తున్నాయి. మనం నల్గొండ ఉమ్మడి జిల్లాలో గమనిస్తే కోదాడ నుంచి అలాగే చౌటుప్పల్ వరకు కూడా జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈ రహదారి అంతా కూడా హైదరాబాద్కు వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా వాహనాలతో కిక్కిరిసిపోయింది. కొన్ని వందల సంఖ్యలో వాహనాలు ఆంధ్ర ప్రాంతం నుంచి ఇటువైపుగా మనం వస్తున్నాయి. అయితే ఉదయం నుంచి సాధారణంగా ఉన్నటువంటి రద్దీ సాయంత్రానికి క్రమంగా పెరుగుతూ వస్తుంది. వందల సంఖ్యలో వాహనాలు ఒకేసారి రోడ్డు మీదకి రావడంతో ట్రాఫిక్ నియంత్రించడానికి పోలీసులు ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టారు. ముఖ్యంగా కోదాడ నుంచి కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద వరకు కూడా ఎటువంటి ట్రాఫిక్ అంతరాయాలు లేవు. కొర్లపాడు టోల్ ప్లాజా దాటిన తర్వాత కొర్లపాడు టోల్ ప్లాజాలో కూడా ఒక 2 గేట్లు మాత్రమే విజయవాడ వైపు తెరిచి మిగిలిన అన్ని గేట్లను కూడా హైదరాబాద్ వైపు తెరవడం జరిగింది. కొర్లపాడు టోల్ ప్లాజా దాటిన తర్వాత హైదరాబాద్ జాతీయ రహదారి మొత్తం గ్రామాల వెంట, కొన్ని చోట్ల గ్రామాల వెంట వస్తోంది. ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అలాగే టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని నియంత్రించడానికి పోలీసులంతా కూడా ట్రాఫిక్ కొంత ఆంక్షలు విధించడం జరిగింది. అంటే అక్కడక్కడ వేగ నియంత్రణల కోసం అక్కడక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల వాహనాల వేగాన్ని నియంత్రించడంతో పాటు టోల్ ప్లాజాల వద్దకు ఒకేసారి వందల వాహనాలు వెళ్లకుండా ఉండడానికి అక్కడక్కడ ఆపి మరి పంపిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఇటువంటి వేగ నియంత్రికలు అటు చౌటుప్పల్లోనూ ఇటు చిట్యాలలోనూ ఇటువంటి చోట్ల మనకు కనిపిస్తాయి. అయితే ఇక్కడ వాహనాలని కొంత నియంత్రించి ఆ తర్వాత టోల్ ప్లాజాల వద్దకు పంపిస్తున్నారు. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద ఉన్నటువంటి వాహనాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని అంతకంటే ముందు ఉన్నటువంటి ప్రాంతాలలో పోలీసులు వాహనాలను క్రమంగా నియంత్రించడాన్ని మనం గమనించవచ్చు. అయితే ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి పెరిగిన రద్దీ అంతా కూడా క్రమంగా రాత్రి 12 గంటల వరకు ఇంకా రద్దీ పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కానీ అలాగే టోల్ ప్లాజా అధికారులు కానీ అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. టోల్ ప్లాజా అంటే పంతంగి టోల్ ప్లాజా వద్ద సుమారు 12 గేట్లు హైదరాబాద్ వైపుకు తెరవడం జరిగింది. అలాగే 3 గేట్లు మాత్రం విజయవాడ వైపు తెరవడం జరిగింది. ఒక్క వాహనానికి సుమారు 1.5 నిమిషం వరకు కూడా ఈ టోల్ రుసుము వసూలుకి పడుతోంది. అయితే ఒకేసారి కనుక వాహనాలు ఈ టోల్ ప్లాజా వద్దకు వస్తే మాత్రం సుమారు 10 నుంచి 20 నిమిషాల వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడే క్రమంగా వాహనాల రద్దీ పెరుగుతున్నటువంటి దృష్ట్యా వేగంగా ఈ టోల్ వసూలు కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. డెబిట్ కార్డు స్వైపింగ్స్ ఇటువంటివన్నీ కూడా వేగంగా చేయడానికి ఇక్కడ చర్యలు చేపట్టారు. మొత్తంగా చూస్తే పంతంగి టోల్ గేట్ వద్ద ప్రస్తుతం క్రమంగా వాహనాల రద్దీ పెరుగుతూ ఉంది. ఇది రాత్రి 12 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్కు ఈ రోజు రాత్రికి చేరుకోవాలనుకునే వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో అధికారులు ఇక్కడ చర్యలు చేపట్టారు. ఇది ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్నటువంటి తాజా పరిస్థితి.